అందరికీ నమస్కారం. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలో 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సాధకుడు తన నిరంతర సాధనల ఫలితంగా పరమాత్మను పొందగలుగుతాడు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒకే సమాధానం. నిరంతర సుఖము, శాంతి కలుగుతుంది. దుఃఖభూయిష్టమైన పునర్జన్మ ఉండదు. ఎల్లప్పుడూ సుఖము, శాంతితో ఉంటాము. దైవ సాక్షాత్కారం పొందనంత వరకు పుట్టడం, చావడం, సుఖదుఖాలు అనుభవించడం, సంసారము, అందులో బాధలు ఇవన్నీ అనుభవించాలి. మనకు పూర్వజన్మ స్మృతి లేకపోవడం మన అదృష్టం. లేకపోతే ఈ జన్మ బాధలే కాకుండా పూర్వజన్మ బాధలు కూడా భరించాల్సి వచ్చేది. కానీ కొంతమందికి ఈ సుఖాలు, దుఃఖాలు అనుభవించడంలోనే థ్రిల్ ఉంటుంది. ఈ మానవ జన్మలో ఇన్ని సుఖాలు ఉన్నాయి కదా, హాయిగా అనుభవించక జన్మ లేకపోవడం ఏమిటి? జన్మ, శరీరం ఉంటేనే కదా మరల యవ్వనం వచ్చేది, సుఖాలు అనుభవించేది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. మరుజన్మ అంటే ఎలా ఉంటుంది? మనం కోరినట్టు ఉండదు. దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది. వచ్చిన జన్మను అనుభవించాలి. అది మానవ జన్మ అని అనలేం కదా, ఏ జన్మైనా కావచ్చు. కాబట్టి జన్మను దుఃఖాలయం అని అన్నాడు. ఈ దుఃఖాలయం ఎక్కడ ఉందంటే అది మన శరీరమే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ శరీరంతో ఏం అనుభవించినా చివరకు అది దుఃఖంతోనే అంతమవుతుంది. అందుకే ఈ జన్మతో వచ్చే శరీరాన్ని దుఃఖాలయం అని చెప్పాడు కృష్ణుడు. పోనీ మంచి జన్మ వచ్చింది, మానవుల్లో మంచి ధనవంతుల ఇంట్లో పుట్టాము అని అనుకుందాం. అది అశాశ్వతం అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే ధనం ఉంటే అహంకారము, మదము ఎక్కువ అవుతుంది. తనకు ఎదురు లేదు అనుకుంటాడు. అంటే ఆ జన్మలో చేయరాని పనులు, చేయకూడని పనులు, అక్రమాలు, అన్యాయాలు చేస్తాడు. వాటి ఫలం అనుభవించడానికి మరో జన్మ, అదే జన్మ వస్తుందని నమ్మకం లేదు. ధనవంతుడిగా తాను చేసిన పాపకర్మల ఫలితంగా ఏదో ఒక నీచ జన్మ వస్తుంది. కాబట్టి కృష్ణుడు జన్మను దుఃఖాలయం, అశాశ్వతం అని అన్నాడు. పునర్జన్మ లేకుండా ఉండటమే ఉత్తమం. కాబట్టి కాస్త కష్టమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను అలవర్చుకుని ధ్యానయోగం అభ్యసించి జన్మ లేకుండా చేసుకోవడమే ఉత్తమం. అదే మానవుని పరమ లక్ష్యం.